శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పాతపట్నంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 5 ఏళ్లలో అభివృద్ధి జరిగిందని, జగన్ జనరంజకంగా పాలన సాగించాలంటే మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలంటున్న రెడ్డి శాంతితో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రచారం ఏ విధంగా సాగుతుంది, అదేవిధంగా ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉందో ఆవిడ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రెడ్డి శాంతి గారు మనతో ఉన్నారు. మేడం గారు, ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. 2024 ఈ ఎలక్షన్ అనేది సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి ఎలక్షన్. మరి ఏ గ్రామంకి వెళ్ళినా, ఎక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళినా, రోజు వెళ్తున్నటువంటి గ్రామాలు ప్రజలతోటి మమేకమవుతున్న సందర్భాల్లో ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేస్తాం, జగనన్నే మాకు కావాలి, జగనన్నే రావాలి, చాలా అభిమానంగా నన్ను ఒక ఇంటి ఆడబిడ్డగా ఆదరించి, అభిమానించి, ప్రేమించి నువ్వే మళ్ళీ మాకు ఎమ్మెల్యే కావాలని చాలా ప్రేమగా చూస్తున్నారు. మరి ప్రతి దగ్గర కూడా గత 58 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి, ఒక అద్భుతమైన అభివృద్ధి జరిగింది. విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి ఈ 58 నెలల్లో, 5 సంవత్సరాల్లో. ఈ మార్పులన్నీ కూడా ప్రజలకి వాళ్ళ తాలూకు స్వయం శక్తి పెంచే విధంగా ఈరోజు మార్పు వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ 58 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి ఎన్నడూ కూడా జరగలేదు. అలానే ఆడబిడ్డలకి ఇచ్చినటువంటి భరోసా, రైతులకు ఇచ్చినటువంటి రాజుని చేస్తా అనేటువంటి నినాదం, మరి ఈ విద్యార్థులకి మరి విద్య పట్ల మరింత ఆసక్తి కలిగించాలని విద్య పట్ల తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా చాలా ఏ విధంగా అయితే హామీలు మేడం గారు, మీరేం ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు, మరోవైపు చూసుకున్నట్టయితే ప్రతిపక్షాలు అభివృద్ధి అన్నది ఏమీ లేదు, ఓన్లీ సంక్షేమ పథకాలు ప్రజలను సమర్పతం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. దీనికి ఏమని అంటారు? అది చాలా తప్పు. ఎందుకంటే ప్రతిపక్షాలు అనే మాటలకి చాలా తప్పు. వాళ్ళు రాజకీయంగా ప్రజా ప్రస్థానంలో, ప్రజాక్షేత్రంలో రాలేక, వాళ్ళు ఒక్కరికి కూడా మంచి చేయలేక, ఒక్కరికి కూడా అందించవలసిన పెన్షన్ కానీ, ఒక్కరికి కూడా అందించవలసిన సౌభాగ్యం కానీ, ఒక్కరికి కూడా అందించవలసినటువంటి ఆసరా కానీ, ఒక్కరికి కూడా అందించవలసిన పేదవాళ్ళకి అందించిన చేయూత కానీ, మహిళలకు ఇవ్వాల్సిన ఆర్థిక భరోసా కానీ, పెద్దవాళ్ళు అవ్వాతాతలు అమ్మ నాన్నలకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక ధైర్యాన్ని కానీ ఏది చేయలేకపోయారు కనుక అలా రకరకాలైన మాట్లాడుతున్నారు. ఈరోజు పాతపట్నం నియోజకవర్గం చూస్తే 58 నెలల్లో 5 సంవత్సరాల పరిపాలనలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాలంలో, నేను ఎమ్మెల్యే ఉన్న ఈ కాలంలో సుమారుగా 3,000 కోట్ల వరకు సంక్షేమ పథకాలు అందడమే కాక అభివృద్ధి చెందడం, మరి నిర్వాసితులకు అదనం పరిహారం అందడం, మరి హిరమండలం రిజర్వాయర్ దగ్గర మొత్తం జిల్లా 4 లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేయాలని 176 కోట్ల పైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపోజల్ చేయడమే కాక పూర్తయ్యే దశలో కూడా ఉంది. మరి అలానే పక్కన ఉండేటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులు చనిపోతుంటే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఒక నెఫ్రాలజిస్ట్ని కూడా తెచ్చి చూపించలేకపోయారు. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో చూడలేకపోయారు. జగనన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే సైంటిస్టులు వాళ్ళందరూ ఇచ్చినటువంటి ప్రపోజల్స్ చూసుకొని వీళ్ళకి శుద్ధమైన నీరు అందించాలి, అక్కడ నీటిలో ఏదో కెమికల్ ఉండడం వల్ల ఈ సమస్య వస్తుంది అని హిరమండలం రిజర్వాయర్ నుంచి మరి అక్కడికి 150 కిలోమీటర్ల దూరం ఇచ్చాపురం నియోజకవర్గం, పలాస నియోజకవర్గం లాస్ట్ టెయిల్ ఎండ్ వరకు కూడా మంచినీరు 440 గ్రామాల పైన, మరి 8 లక్షల ప్రజలు, 7 మండలాలు, 2 నియోజకవర్గాలు, వాళ్ళకి నీరు అన్ని ఆ రోజు ఫౌండేషన్ వేయడమే కాదు, అది వితిన్ 3 ఇయర్స్ మహమ్మారి కోవిడ్ సమయంలో కూడా ఇన్ని సమస్యలు వచ్చినా కూడా పూర్తి చేసిన ఘనత మరి జగనన్న. ఎందుకంటే మేడం గారు, ఏదైతే 2019లో రెడ్డి శాంతి వెనుక ఉన్నటువంటి కేడర్ కొంత దూరం అయింది ఈ ఎన్నికల సమయంలో అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. ఈ రకంగా ఇప్పుడు అంటే అసమ్మతివాదం ఏ రకంగా మీరు ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తారు? అంటే చూడండి, రాజకీయాలు అన్నప్పుడు రకరకాలైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి. ప్రతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిదీ ఏదో అనాలని చూస్తారు. అవతల వాళ్ళు వాళ్ళ స్థాయి పెంచుకోవడానికి కోసమనో అర్థం లేని మాట్లాడడం.
కానీ ఎవరైనా సరే ప్రజా ప్రస్థానంలో ప్రజాక్షేత్రంలో ఈ ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి మాటలు అయితేనే నేను మాట్లాడగలను, లేకపోతే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను, వాళ్ళ తాలూకా విచక్షణకి, వాళ్ళ తాలూకా ఇంగిత జ్ఞానానికే వదిలేస్తాను. ఈరోజు చూస్తే జగనన్న పరిపాలనలో, జగనన్న తాలూకా మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో 5 మండలాల్లో ప్రజలు తండోపతండాలుగా రోజు మేము వెళ్తున్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా మాకు అన్నం పెట్టిన జగనన్నకి ఇవ్వకపోతే మేము ఎవరికి చేస్తాం, మాకు కడుపును పుట్టిన పిల్లలైనా ఇలా చేయరేమో కానీ 1వ తారీఖు ఉదయం సూర్యుడు రాకముందే మాకు 3,000 చక్కగా హాయిగా అందుకుంటున్నాం. ఎవరి దగ్గర తలదించవలసిన అవసరం లేదు. చూస్తే కనుక పాతపట్నం నియోజకవర్గం సంబంధించి కూటమి అభ్యర్థి అంటే 3 పార్టీలు కలిపి ఒక అభ్యర్థిని పోటీలో దిగిపారు. మరో పక్క వైసీపీ తరఫున మీరు పోటీ చేస్తున్నారు. ఈ పోటీ ఏ విధంగా ఉండబోతుంది? ఈ పోటీ ఏ విధంగా అంటే 2014లో కూడా ఈ కూటమే మనకి ఇక్కడ ఈ కూటమే పోటీ చేసింది 2014లో. అప్పుడు కూడా పాతపట్నం నియోజకవర్గం జగనన్నే ముఖ్యమంత్రి చేయాలి, పేద ప్రజల పట్ల ఆసక్తి గల కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి చేశారనేటువంటి ప్రేమతో అప్పుడు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనే గెలుపొందారు. మరి ఇప్పుడు కూడా మరి అదే కూటమి చేస్తున్నారు. మరి వాళ్ళైతే ప్రజా ప్రస్థానంలో అయితే వాళ్ళు చేసిన ఓ మంచి కార్యక్రమం లేదు. తప్పకుండా మళ్ళీ అత్యధిక మెజార్టీతో జగనన్న ప్రభుత్వంలో 175 నియోజకవర్గాలు గెలుస్తాం. అలానే పాతపట్నం అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి శ్రీకారం చుడతామని మనసారా మీకు తెలియజేస్తాం. మొత్తం చూసుకున్నట్లయితే ఏదైతే గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తమ విజయానికి సోపానాలుగా నిలుస్తాయని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే గడిచిన 5 సంవత్సరాలుగా పాతపట్నం నియోజకవర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్తున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున విజయం సాధిస్తామని చెప్పేసి ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి రెడ్డి శాంతి గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రసన్న కుమార్తో సత్యనారాయణ, రాజ్ న్యూస్, శ్రీకాకుళం.